చాలాసార్లు కొత్త సంవత్సరంలో మనుషులు వచ్చే సంవత్సరం నాకు బాగా కావాలి, బాగా బ్రతకాలి, అంత మేలు కావాలి అని అనుకుంటారు. మనుషులందరి ఆశను దేవుడు చూసి ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయించాడంటే, మనుషులు ఏదైతే అనుకుంటూ ఉన్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో సరిగ్గా అలాంటి మాటలే దేవుడు తన గ్రంథంలో రాయించి ఉన్నాడు. బ్రతుకగోరువాడెవడైనను ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా. అంటే దేవుని ప్రశ్నలు కొన్నిసార్లు మనుషులకు ఆశ్చర్యాన్ని కలిగించేట్టుగా ఉంటాయి. 34వ కీర్తనలో ఇక్కడ ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ ప్రశ్నకు మనుషులందరూ అవును, నేను బ్రతకాలి, చాలా రోజులు బ్రతకాలి, మేలు నొందుచు బ్రతకాలని మనుష్యులు అనుకుంటూ ఉంటే, బైబిల్ చెబుతుంది నీకు నిజంగా చాలా కాలం బ్రతకాలని ఉందా, బ్రతికినంత కాలం మేలుగా హాయిగా బ్రతకాలని ఉందా అంటే ఆ ప్రశ్నకి ఎవరైనా ఏం చెబుతాం? అవును అని చెబుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనుష్యుల యొక్క హృదయాంతరాలను ఎరిగినటువంటి వాడు. అందుకే సరిగ్గా అలాంటి 2 మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరాంతంలో మనుషులు ఆలోచిస్తారు వచ్చే సంవత్సరం బాగుండాలని. అయితే ఇన్ జనరల్గా పరిశుద్ధ గ్రంథంలో ఈ 2 ప్రశ్నలు దేవుడు మనుషులను అడిగాడు. మనుషులు అవును అని చెబుతారు. అయితే దేవుడు మనిషి మేలు నొందుచు బ్రతకడానికి ఆయన చెప్పిన కండిషన్స్ ఏమిటంటే 3 విషయాలు చేయొద్దన్నాడు, 2 విషయాలు చేయమని చెప్పాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ప్రతిరోజు కూడా దీన్ని పాటించగలిగితే, ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము నీవు మేలు పొందుతావు, నీవు జీవిస్తావు. చాలా సింపుల్గా ఉన్నాయి ఆ విషయాలు చూస్తే. దేవుడు చెప్పిన కండిషన్స్ చాలా కష్టమైనవేం కాదు. ఆయన చెప్పినటువంటి చేయకూడని విషయాలు ఏం చెప్పాడంటే, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటపు మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకును. గమనించండి, ఇవి చేయొద్దు. ఏంటి? చెడ్డ మాటలు పలకవద్దు, కపటపు మాటలు పలకవద్దు. 3వది ఏం చేయొద్దు అన్నాడంటే, కీడు చేయుట మానమన్నాడు. అంటే కీడు చేయొద్దు అన్నాడు. గమనించండి, మనిషి బ్రతకడానికి, మేలు పొందడానికి వీటికి సంబంధం ఉంది. ఒక మనిషి మేలును అనుభవించాలంటే, బ్రతుక ఘోర ఆశ పడుచున్నాడంటే, బైబిల్ చెప్తుంది ఈ 3 విషయాలు నువ్వు చేయకుండా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ 3 విషయాలు చేయదగని ఈ 3 విషయాలు నువ్వు చేస్తే నీవు పొందేటువంటి మేలు కోల్పోతావు. అంతేకాదు, నీవు బ్రతికే దినాలు కూడా తగ్గిపోతాయని దాని అర్థం. కాబట్టి మనం దేవుని వాక్యమును ధ్యానించి ఆ ప్రకారము మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు దేవుడు మనకు ప్రతి సంవత్సరము మేలు చేస్తాడు. ఇవి 3 నువ్వు చేస్తూ, చెడ్డ మాటలు పలుకుతూ, కపటపు మాటలు పలుకుతూ, కీడు చేస్తూ, పాపములో జీవిస్తూ ఉంటే నీకు ఎంతమంది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా, ఎంతమంది నీ మేలు కొరకు ప్రార్థన చేసినా అది పని చేయదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ ఫార్ములా.
దేవుని యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఆయన వాక్యంలో ఒక సిద్ధాంతాన్ని పెట్టాడు. మనిషి దాని దగ్గరికి పోయి తన జీవితాన్ని సరి చేసుకోవాలే తప్ప తనకు అనుకూలంగా మనిషి చేసుకొని దేవుని మేలు పొందలేడు. కాబట్టి నేను ప్రతిరోజు ఈ మాట ధ్యానం చేస్తాను. నేను కంఠాపాఠం చేసిన కీర్తన 34లో ఈ మాట ఉంది. నేను ప్రతిరోజు దీన్ని ఆలోచన చేస్తాను. చెడ్డ మాటలు పలకడానికి భయపడతాను, కపటపు మాటలు మాట్లాడడానికి భయపడతాను, కీడు చేయడానికి భయపడతాను. ఎందుకంటే అవి నా ఆయుష్ను తగ్గిస్తాయని, నాకు కలిగేటువంటి మేలును పొందకుండా చేస్తాయని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ప్రతిరోజు కూడా, ఏదో సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిరోజు కూడా ఈ 3 ప్రిన్సిపల్స్ ఇవి చేయకుండా ఉంటే నీ జీవితం బాగుపడుతుంది. ఏంటి దీనికి సంబంధం అంటే, అలా ఉంది సంబంధం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కాచుకొనుము. ఎందుకంటే మనిషి జీవానికి నాలుకకు సంబంధం ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో భక్తుడు అన్నాడు, జీవ మరణములు నాలుక వశం. నీవు చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే నీ ఆయుష్ తగ్గిపోతుంటుంది. నాకు కనిపిస్తుంది, ఎవడైనా ఒక యాప్ కనిపెడితే, మొబైల్ యాప్, ఆ యాప్ ఎలా ఉండాలంటే చెడ్డ మాటలు పలికినప్పుడంతా వాడికి ఒక 1 year ఆయుష్ తగ్గిపోయేట్టుగా చూపించాలి. కపట మాటలు పలికినప్పుడంతా ఓ 1 year ఆయుష్ తగ్గిపోయేట్టుగా యాప్ చూపించాలి. కీడు చేసినప్పుడంతా ఆయుష్ తగ్గిపోయేట్టుగా ఆ యాప్ చూపించాలి. ఐ హోప్ సంబడి విల్ ఫైండ్ ఇట్. అది చాలా మంచిది. అంటే నీ చేతిలో ఉంది. నీ భవిష్యత్తు బాగుపడేది, నీ జీవితం బాగుపడేది నీ చేతిలో ఉంది, నీ నాలుకలో ఉంది, నీ పెదవుల్లో ఉంది, నీ ప్రవర్తనలో ఉంది. ఏదైనా తోటలో ఆదాము కపటానికి చోటిచ్చాడు. దేవుడు అడిగితే ప్రశ్న, నువ్వెందుకు నేను తినవద్దన్న పండు తిన్నావంటే ఆయన చెప్పిన సమాధానం కపటముతో చెప్తున్నాడు. ఏంటంటే, నీవు నాకు ఇచ్చిన ఈ భార్య వలన నేను తిన్నాను. నిజమే ప్రభా, నా తప్పైపోయింది, ఇది నా పొరపాటేను, నన్ను క్షమించమని మనిషి అడగడు. ఎన్నో కారణాలు, నా పరిస్థితులు బాగలేవు, నేను అలా చేయాల్సి వచ్చింది, ఎన్నో కపటపు మాటలు. ఆ స్త్రీ కూడా నేర్చుకునింది. బహుశా స్త్రీ పురుషునికి నేర్పించిందో, పురుషుడు స్త్రీకి నేర్పించాడు. మొత్తం మీద కపటం ఇద్దరికి వచ్చేసింది. ఆమె అంటుంది, నువ్వెందుకు తిన్నావంటే, ఇదిగో ఈ యొక్క సర్పము నా చేత తినిపించింది. అంటే రైట్ ఆన్సర్స్ లేవు, సమర్థించుకుంటూ మనుషులు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి కపటపు మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవి నీకు కలిగే మేలును అడ్డుకుంటాయి, నీ ఆయుష్ను అవి తగ్గిస్తాయి. కీడు చేయరాదు, కీడు చేయుట మాని అని 3వ కండిషన్. గమనించండి, ఈ లోకంలో పాపం చేసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు మేము ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, హ్యాపీగా ఉందనుకుంటున్నారు. అయితే బైబిల్ చెప్తుంది, నీవు కీడు చేసిన ప్రతిసారి నీకు పొందబోయే గొప్ప మేలును పోగొట్టుకుంటున్నావు. అంతేకాదు, నీ ఆయుష్ తగ్గిపోతుంది, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి కీడు చేస్తున్న వాళ్ళు సంపాదించుకునేది ఏమీ కూడా లేదు. బయటికి వాళ్ళు బాగా హుందాగా కనిపించవచ్చు, కానీ వారి జీవితంలో మరి ఎంతో నష్టపోతూ ఉంటారు. అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. బైబిల్ గ్యారంటీగా చెబుతుంది ఏంటంటే, భక్తిహీనులకు సమాధానం ఉండదు, కీడు చేసే వాళ్ళకి నెమ్మది ఉండదు. సరే, మనం చాలా సింపుల్గా ఆలోచన చేస్తాం. ఒకటి గమనించండి, నీవు మేలు పొందాలంటే, చక్కగా బతకాలంటే 3 విషయాలు నువ్వు చేయకూడదు. చెడ్డ మాటలు పలకూడదు, కపట మాటలు పలకకూడదు, కీడు చేయకూడదు. ఎందుకంటే వీటికి మేలు పొందడానికి, బ్రతకడానికి సంబంధం ఉంది.
చేయమని చెప్పినటువంటి విషయాలు, రెండు విషయాలు చెప్పారు అక్కడే వచనంలో. 34వ కీర్తనలో 12, 13 వచనాల్లో 14లో కూడా రాయబడింది. మేలు చేయాలన్నాడు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు, బైబిల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీ వర్డ్ ఈజ్ సచ్ ఎ ప్రెషియస్. ఈ మేలు చేయమని చెప్పడానికి ముందుగా అక్కడ వాక్యం ఏం రాయబడిందంటే, కీడు చేయుట మాని మేలు చేయుము అన్నాడు. అంటే మేలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అనేక మందికి మోసం చేసి అన్నదానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఒకరిని అన్యాయం చేసి, కొందరిని నాశనం చేసి, ఆర్భాటంగా విందులు పెట్టి ధర్మకార్యాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులు అలాగే మోసపోతున్నారు. ఏంటంటే, నేను ఈ ధర్మకార్యం చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు మేలు చేస్తాడు, ఈ పుణ్యకార్యాలు నేను చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు మేలు చేస్తాడు. అయితే బైబిల్ చెప్తుంది, నువ్వు కీడు చేస్తూ మేలు చేస్తే దానిని దేవుడు గుర్తించడు. కీడు చేయుట మాని మేలు చేయమని దేవుడు చెప్పాడు. దాన్ని దేవుడు గుర్తిస్తాడు. గమనించండి, మేలు చేయాలి. ఈ మేలు చేయడం అన్నటువంటిది మన మనస్సు ఎలా ఉండాలంటే, దేవుని వలన మనము మేలు ఆశిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఇతరులకి మేలు చేయాలి. మనం కూడా ఇతరులకి మేలు చేయాలి. నువ్వు మేలును దేవుని దగ్గర కోరుతూ నువ్వు కీడు చేస్తూ మేలు చేయకుండా ఉంటే అది మంచిది కాదు. గలతీ పత్రికలో చెప్పాడు, మనకు సమయమున్న కొలది మనమందరికీ మేలు చేయాలి అని అక్కడ పౌలు గలతీలకు రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మేలు చేయాలి. ఏంటంటే, మేలు చేస్తే నీ జీవితం బాగుపడుతుంది. మేలు చేస్తే నీవు భూమిపైన చక్కగా బ్రతుకుతావు. గమనించండి, రెండవది చేయాల్సిన విషయాల్లో సమాధానము వెదకి దానిని వెంటాడమన్నాడు. గమనించండి, గాడ్స్ ప్రిన్సిపల్స్ ఇవి. 3 విషయాలు చేయకూడదు, 2 విషయాలు చేయాలి. చేయాల్సిన విషయాల్లో మొట్టమొదటి ఏంటంటే మేలు చేయాలి. ఈ మేలు చేయడానికి ముందుగా కీడు మానివేసి మేలు చేయాలి. సమాధానం వెతకాలి. ఇక సమాధానం వెతకాలంటే మొట్టమొదట దేవునితో సమాధానం ఉందా లేదా చూసుకోవాలి. రెండవది మనుషులతో సమాధానం ఉందా లేదా పరిశీలించుకోవాలి. దేవునితో సమాధానం ఉండడం అంటే నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ఏ పాపము కానీ ఏ అక్రమము కానీ లేకుండా చూసుకోవాలి. దేవునితో సమాధానపడాలి. దాన్ని వెంటాడమన్నాడు. అంటే చాలా ఆశ్చర్యమైన మాట అక్కడ. ఏంటంటే, సమాధానాన్ని వెదకి వెంటాడమంటున్నాడు. ఎందుకంటే దట్ విల్ గివ్ యూ లైఫ్. అది నీకు మేలు చేస్తుంది, నీకు జీవం ఇస్తుంది. కాబట్టి సమాధానాన్ని వెదకి వెంటాడమని చెప్పాడు. గమనించండి, ఇవి 5 కూడా చాలా సింపుల్ విషయాలే. కానీ గ్యారంటీ ఏమిటంటే మనిషి వీటిని చేయలేడు. చేయొద్దన్న 3 విషయాలు చేస్తూనే ఉంటాడు. చేయమన్న ఈ 2 విషయాలు చేయకుండా దాటవేస్తూనే ఉంటాడు. అయితే దేవుని వాక్యంలో చెప్పినట్టుగా ఈలాగు మనిషి చేయవద్దన్నవి చేయకుండా చేయమన్నవి చేస్తూ బ్రతకడానికి కేవలం క్రీస్తులోనే అది సాధ్యం. క్రీస్తు ద్వారానే అది సాధ్యమని బైబిల్ చెప్తుంది. ఈ యొక్క లోకమును జయించటానికి క్రీస్తు ద్వారానే సాధ్యమని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో చాలా స్పష్టంగా భక్తుడు చెప్పాడు. ఈ సత్యాలు ఏమి కొత్తవి కాదు, మనుషులకు తెలుసు.
అయితే చేయలేని పరిస్థితి. అందుకే సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని లోకంలో మానవునిగా పంపించి ఆయన ద్వారా మనుషుల పాపానికి విమోచన క్రయధనాన్ని చెల్లించి ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మనిషికి శక్తిని, ఏంటి, కీడు చేయకుండా, కపటపు మాటలు పలుకకుండా, చెడ్డ మాటలు పలుకకుండా జీవించడానికి క్రీస్తు ద్వారా దేవుడు సహాయాన్ని ఏర్పాటు చేశాడు. మేలు చేసేటువంటి మనస్సు క్రీస్తు బోధలో ఉంది. ఆయన మాటలు, ఆయన్ను మన హృదయంలో పెట్టుకొని ఆయన మాటలు మనం ధ్యానం చేస్తే మనకు ఆ శక్తి వస్తుందని నా నమ్మకం. ఎందుకంటే ఆయన మాటల్లో అంత శక్తి ఉంది. మనలో ఒక పవిత్రమైన భయాన్ని ఆయన మాటలు పుట్టిస్తాయి. బైబిలు చేయొద్దన్న విషయాలు చేయకుండా సామర్థ్యాన్ని క్రీస్తు మాటలు మనకు కల్పిస్తాయి. దేవుడు చేయమన్న చెప్పిన విషయాలని చేయడానికి కూడా సామర్థ్యాన్ని క్రీస్తు మనకు కల్పిస్తాడు. అందుకే ప్రభు కూడా తన బోధలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, మొట్టమొదటి చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటపు మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోమని చెప్పినటువంటి ఆ సబ్జెక్ట్ గురించి యేసు ప్రభు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ఆయన ఏం చెప్పారంటే, మనుషులు పలికేటువంటి ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాల్సి ఉంటుందన్నాడు. మత్తయి 12:36. అంటే ప్రభు ఆ సబ్జెక్ట్ని టచ్ చేస్తున్నాడు. నీ జీవితం దీనిపైన ఆధారపడి ఉంది. నువ్వు చెడ్డ మాటలు, కపటపు మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటే నీవు దోషిగా తీర్పు తీర్చబడతావు అని ప్రభువు చెప్పాడు. అంతేకాదు, యేసుప్రభు బోధ ఏంటంటే, నీవు కీడు చేయకూడదు, నీకు కీడు చేసిన వారికి కూడా నీవు మేలు చేయాలి. ఎందుకు యేసుప్రభు చెప్పాడు తెలుసా? అలా చేస్తేనే నీ జీవితం బాగుపడుతుంది. అలా చేస్తే నీ బ్రతుకులో మేలు చూస్తావు. గమనించండి, క్రీస్తు బోధలో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, ఆయన మనిషికి సామర్థ్యాన్ని కల్పించగలడు. అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా మనం 2 విషయాలు చెప్పాము. ఏంటంటే, సమాధానపడాలి, మేలు చేయాలి. ఈ విషయాలు కూడా యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-25లో సమాధానము గురించి ఆయన చెబుతూ, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు తోచిన ఎడల అక్కడనే బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడమన్నాడు. ఎందుకంటే ఈ యొక్క సమాధాన పడ్డమన్నటువంటి జీవితము పైన నీ బ్రతుకు ఆధారపడి ఉంది. ఎక్కడో కీర్తనలో దావీదు ప్రవచనాత్మకంగా చెప్పిన విషయాలను క్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. అంటే ప్రభువు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సమాధానాన్ని వెతకమంటున్నాడు, దాన్ని వెంటాడమంటున్నాడు. ఎందుకంటే అది నీకు లైఫ్ ఇస్తుంది. మొట్టమొదట దేవునితో నువ్వు సమాధానపడాలి. నీ మనస్సాక్షి ఏ విషయాల్లో నీ పైన నిందారోపణ చేస్తుందో, దేవునికి వ్యతిరేకం నువ్వు ఎక్కడ చేస్తున్నావని నీకు అనిపిస్తుందో, దాన్ని నువ్వు సరి చేసుకొని దేవునితో సమాధానపడాలి. మనుషులతో కూడా సమాధానపడాలి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. కొంతమంది దుష్ట మనుషులు ఈ లోకంలో ఉంటారు. అందుకని పౌలు అన్నాడు, శక్యమైతే నువ్వు శక్యమైతే అన్న మాట ఉపయోగించాడు. ఎందుకంటే కొంతమంది ఈ లోకంలో దుష్ట మనుష్యులు. బట్ గ్యారెంటీ ఏమిటంటే, నీ సహోదరునితో నువ్వు తప్పకుండా సమాధాన పడాల్సిందే, అందులో సందేహం లేదు. అయితే కొంతమంది దుష్ట మనుషులు ఉంటారు, వారితో మనం సమాధాన పడడానికి
ప్రయత్నం చేస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి పౌలు ఆ విషయంలో అన్నాడు, శక్యమైతే అన్న మాట ఉపయోగించాడు. బట్ నీ సహోదరుడి విషయంలో, నీ సహోదరి విషయంలో నువ్వు తప్పక సమాధాన పడాలని బైబిల్ చెప్తాను. కాబట్టి మనము ఈ చిన్న ప్రిన్సిపల్స్ ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే, రేపు అన్నది నీకు బాగుండాలంటే ఈ రోజునే నువ్వు చేయాల్సినటువంటి, నీవు పరిశీలించుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. చెడ్డ మాటలు పలకకుండా ఈ రోజంతా ఉంటే, కపటపు మాటలు పలకకుండా ఈ రోజంతా ఉంటే, కీడు చేయకుండా ఈ రోజంతా మనం ఉండగలిగితే, మేలు చేస్తూ ఉండగలిగితే, సమాధానం వెంటాడగలిగితే రేపు మనకు మంచిగా ఉంటుంది. రేపు వారం కావచ్చు, రేపు నెల కావచ్చు, రేపు సంవత్సరం కావచ్చు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే, నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. నీవు దేవుని వాక్యానికి ఎలాగ రెస్పాండ్ అవుతావో దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది తప్ప, నీవు దేవునికి ఇష్టము కాని జీవితం జీవిస్తూ ఎంత విషస్ చెప్పుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదు. కాబట్టి మనం ఈ సింపుల్ దీన్ని ప్రతిరోజు కూడా పాటిద్దాం. ప్రభువా, ఆయన ఎంత దయతో చెప్పాడు, బాగా అర్థమయ్యేట్టుగా చెప్పాడు కదా. బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుకోడు వాడు ఎవడైనా ఉన్నాడా? మనం అలాగ ఉండాలంటే ఆ కండిషన్స్ని, చేయొద్దని చెప్పిన 3 పనులు మనం చేయకూడదు, చేయమని చెప్పిన వాటిని మనము చేయాలి. అప్పుడు మనకు భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే, వారు దేవుడు చేయొద్దన్నవి చేస్తూనే ఉంటూ, దేవుడు చేయమన్నవి చేయకుండానే జీవిస్తూ వేరే వాళ్ళని ప్రార్థన చేయమని కోరుతారు. గమనించండి, నేను ఎవరి కొరకైనా ప్రేయర్ చేస్తే, నేను బయటికి చెప్పకపోయినా నా మనసులో చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభా, వీరు నీ దీవెన పొందడానికి అవసరమైన రీతిలో వారి జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయం చేయండి. అంతేకాని షార్ట్ కట్ మెథడ్స్ ఏమి ఉండవు బైబిల్లో. నీవు ఎలా ఉన్నా కూడా ప్రభా నిన్ను దీవించు అని నేను ప్రార్థన చేస్తే అది దేవుని దృష్టికి వ్యతిరేకం. నీవు సరిచేయబడాలి, దీవించబడాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. నీవు మేలు నొందాలంటే చెడ్డ మాటలు పలకకుండా ఉండాలి, కపటం మాటలు పలకకుండా ఉండాలి, కీడు చేయకుండా ఉండాలి, సమాధానం వెతకాలి, వెంటాడాలి, మేలు చేయాలి. కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ని మనం పాటిస్తేనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. చివరిగా డాక్టర్ బిల్లీ గ్రాహం అన్నటువంటి ఒక గొప్ప భక్తుడు, ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఏం చెప్తాడంటే, ఈ లోకంలో ఏదైనా సరే చక్కగా జరగాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఆటలు అనుకుందాం, ఒక క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఏదైనా కూడా చక్కగా ప్రారంభించబడి చక్కగా ముగించబడాలంటే ఆ 2 టీంలు కూడా ఆ రూల్స్ని పాటిస్తేనే ఆ గేమ్ చక్కగా ఉంటుంది. ఆ రూల్స్ పాటించకపోతే ఆ గేము ఆడిన వాళ్ళకి నెమ్మది ఉండదు, చూసే వాళ్ళకి నెమ్మది ఉండదు. కాబట్టి దేవుడు మానవ జీవితానికి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశాడు. నీవు మేలు నొందుచూ బ్రతకాలంటే దీస్ ఆర్ ద రూల్స్. ఇవి నువ్వు పాటించాలి. అప్పుడు నీ జీవితం సవ్యంగా నడుస్తుంది. నిన్ను చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి రూల్స్కు వ్యతిరేకంగా మనం జీవిస్తూ మనం బాగుపడాలనుకోవడం, అది ఈ లోక చట్టం కూడా ఒప్పుకోదు. కాబట్టి మన జీవితంలో రూల్స్ పాటించాలి. నో షార్ట్ కట్ మెథడ్స్. చాలామంది ఒలింపిక్స్లో చాలామందికి గోల్డ్ మెడల్స్ వచ్చాయి.
తర్వాత అవి పోయాయి. గోల్డ్ మెడల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ యొక్క డోప్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ తేలింది ఏమిటంటే వాళ్ళు వాడకూడనటువంటి ఉత్ప్రేరకాలు అంటే స్టెరాయిడ్స్ని వాళ్ళు వాడి గేమ్లో గెలిచారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ వారికి ఇచ్చినటువంటి గోల్డ్ మెడల్స్ని తీసేసుకున్నారు చాలాసార్లు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతూ ఉంటుంది అలాగా. అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఏ రూల్ బ్రేక్ చేసినా నువ్వు నష్టపోతావు. కాబట్టి ఈ లోకంలో మనుషులను మోసం చేసి కొన్ని అతిక్రమించి మనుషులు బతకచ్చు, కానీ దేవుని రూల్స్ని బ్రేక్ చేసిన వాడు తప్పకుండా ఆ యొక్క ప్రతిఫలం అనుభవిస్తాడు. కాబట్టి మనము మేలు చేయడానికి ఇష్టపడి సమాధాన పడడానికి ఇష్టపడితే క్రీస్తు నీకు సమాధానం ఇవ్వడానికి నీ భవిష్యత్తును దీవించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి మా తండ్రి, మా జీవితాల్లో మా భవిష్యత్ అంతా బాగుండాలని ఎప్పుడు మేము కోరుకుంటాం. మేము మా పిల్లలు మేలు పొందాలని, అలాగే చాలా కాలం జీవించాలని మేము ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కోరుకుంటాడు. అయితే అలాగా మనిషి బ్రతుకగోరి మేలు నందుచు జీవించాలంటే మీరు కొన్ని రూల్స్ చెప్పారు. 3 విషయాలు చేయొద్దన్నారు. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటపు మాటలు పలకకుండా పెదవులను కాచుకోమని చెప్పారు. కీడు చేయటం మానమని చెప్పారు. కాబట్టి మేము వాటికి విధేయులై వాటి విషయంలో మేము జాగ్రత్త కలిగి పరిశీలించుకుంటూ సహాయం చేయండి. మీకు ఇష్టము కానివి విడిచిపెట్టుటకు సహాయం చేయండి. అలాగే మా తండ్రి, మేము మేలు చేస్తూ మీతో సమాధానంగా ఉంటూ మీ ప్రజలతో సమాధానంగా ఉంటూ మేము మేలు నొందుచు బ్రతకడానికి మాకు సహాయం చేయమని మనవి చేస్తూ ఉన్నాం. ఇది క్రీస్తు ద్వారానే సాధ్యమని మీ వాక్యంలో మేము విన్నాం. అవును తండ్రి, మీరు ఈ లోకంలోనికి వచ్చి మత్తయి సువార్త 4:17లో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందుడని మీరు ప్రజలను దేవునితో సమాధానపడమని బోధించారు. అలాగే మా ప్రభువా, సహోదరులతో కూడా సమాధానంగా ఉండమన్నారు. కీడు చేసిన వారికి సహితం మేలు చేయమన్నారు. అలాంటి మనస్సు మాకు అనుగ్రహించండి. మీ మాటలు మా హృదయములో ఉంచుకొని మీ సామర్థ్యమును పొందుటకు మీ కృప మాకు అనుగ్రహించుమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని వ్రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలెను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి. డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.com.